క్షణక్షణం ఉత్కంఠ రేపిన హర్యానా ఫలితాల్లో విక్టరీ బీజేపీ వైపు నిలిచింది. రౌండ్ కు హై టెన్షన్ పెట్టిన రిజల్ట్లో మొదట కాంగ్రెస్ హవా చూపించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయని అంతా అనుకున్నారు. విక్టరీ ఖాయమని ఊహించుకున్నారు. సీట్ కట్ చేస్తే రౌండ్లు పెరిగినా కొద్దీ ఒక్కసారిగా హవా బీజేపీ వైపు మళ్లింది. గత 10 ఏళ్లుగా హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి ఖాయమని అందరూ అంచనా వేస్తే పడి లేచిన కెరటం మాదిరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కమలం హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన అసెంబ్లీ పోల్స్వి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కనిపించింది. అన్నట్లుగానే రిజల్ట్ ట్రెండ్ కూడా అదే హై వోల్టేజ్ కంటిన్యూ చేసింది. ముఖ్యంగా హర్యానాలో ఎవరు ఏ క్షణం ఏ రౌండ్లో ఆధిక్యంలో వస్తారోనన్న ఉత్కంఠ చివరి రౌండ్ వరకు కనిపించింది. గత 10 ఏళ్లు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం నడిచింది. ఈసారి హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అన్నట్లుగానే కాంగ్రెస్ ఎర్లీ ట్రెండ్స్ లో మంచి జోష్ చూపింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతున్నట్లు కనిపించాయి. హర్యానాలో కాంగ్రెస్ విక్టరీ నల్లేరుపై నడకే అని అనుకున్నారంతా. కానీ కొద్దిసేపటికే కథ మొత్తం టర్న్ అయిపోయింది. సీన్ కట్ చేస్తే బీజేపీ లీడ్లోకొచ్చింది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో 46 చోట్ల గెలిచిన వారిదే అధికారం. సో రౌండ్లు పెరిగిన కొద్దీ కమల వికాసం మొదలైంది. హ్యాట్రిక్ డౌట్ అనుకున్న వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ కమలం ఖతర్నాక్ రీఎంట్రీ ఇచ్చింది. అప్పటిదాకా డాన్సులు చేసిన కాంగ్రెస్ శ్రేణులు సైలెంట్ అయ్యాయి. అటు సైలెంట్ గా ఉన్న బీజేపీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. స్వీట్లు పంచుకోవటం మొదలైంది. కౌంటింగ్ డే నాడు స్వింగ్ మోడ్ ఒక్కసారిగా మారటం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఇందులో ఏదో మతలబు జరిగే ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల డౌట్లు. ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. కౌంటింగ్ కు ఫలితాల సరళి వెల్లడించేందుకు చాలా టైం తీసుకుంటున్నారని, అధికారులపై ఎవరైనా ఒత్తిడి చూపుతున్నారా అన్న అనుమానాలను కాంగ్రెస్ వ్యక్తం చేసింది. यही पूछा है उनसे कि अपलोड क्यों नहीं कर रहे। जैसे जम्मू कश्मीर में तो आप बिल्कुल अपलोड कर रहे हैं, हरियाणा में अभी आप 9वें राउंड को से आगे नहीं बढ़े जबकि 14-15 राउंड काउंट हो चुके हैं। तो ये किस पर दबाव बनाने की कोशिश हो रही है? क्या प्रशासन पर दबाव बना रहे हैं या आप चाहते हैं कि हमारे काउंटिंग एजेंट्स निराश हताश होकर निकल जाएं वहाँ से? तो ये तो नहीं होने वाला. ఎవరి డౌట్లు ఎలా ఉన్నా గుర్గావ్, రేవారి, మహేందర్గఢ్ లో విస్తరించి ఉన్న అహిర్వాల్ ప్రాంతం బీజేపీకి పూర్తి సపోర్ట్ గా నిలిచింది. ఈ ఏరియా 2014 నుంచి బీజేపీకి ఫుల్ సపోర్ట్ గా ఉంటూ వస్తోంది. నిజానికి 2014-2019లో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందంటే కారణం సౌత్ హర్యానాలోని అహిర్వాల్ బెల్టే. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా ఈ గురుగ్రామ్ అహిర్వాల్ రీజియన్ నుంచే. ఇక్కడ వచ్చిన ఫలితాలు బీజేపీని అగ్రస్థానంలో నిలబెట్టగా కాంగ్రెస్ 2వ స్థానానికి పరిమితమైంది. అహిర్వాల్ రీజియన్ లో బీజేపీని లీడ్లోకి తీసుకెళ్లటంలో గుర్గావ్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ వంటి నేతలు కీ రోల్ పోషించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఇంద్రజిత్ సింగ్ 6సారి ఎంపీగా గెలిచాక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నారు, గెలిపించుకున్నారు. హర్యానాలోని ఈ అహిర్వాల్ బెల్ట్ రాజస్థాన్ సరిహద్దులో ఉంది. సౌత్ హర్యానాలో 28 అసెంబ్లీ సీట్లున్నాయి. 60% పైగా అర్బన్ ఓటర్స్ ఉన్నారు. అంటే హర్యానాలో మారిన సీన్ ప్రకారం చూస్తుంటే పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీకి పట్టం కట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇదే సౌత్ హర్యానా అహిర్వాల్ ప్రాంతంలో 2014లో బీజేపీ 15 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో కమలం పార్టీ 16 స్థానాలను గెలిచింది. ఇప్పుడు కూడా ఇదే రీజియన్ బీజేపీని కాపాడిందని చెప్పొచ్చు. భూపిందర్ సింగ్ హుడా అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం లేదని ఎన్నికల టైంలో బీజేపీ ప్రచారం చేసింది. అది కలిసొచ్చింది. హర్యానాలో బీజేపీ సింగిల్ గా పోటీ చేసింది.
90 సీట్లకు గాను 89 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపింది. అటు కాంగ్రెస్, సిపిఎం పొత్తులతో పోటీ చేశాయి. 89 చోట్ల కాంగ్రెస్, ఒక చోట సిపిఎం పోటీ చేసింది. అటు జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇంకోవైపు ఐఎన్ఎల్జీ, బీఎస్పీ పొత్తులతో పోటీలో దిగాయి. కానీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. గతంలో కనీసం జేజేపీ 10 సీట్లు గెలిచినా ఇప్పుడు ఖాతా కూడా తెరవని పరిస్థితి. ఇక ఆ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ జీరోగా మారింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ అధినాయకులైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ ఇద్దరు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకి పరిమితం అవ్వటం, పార్టీ యాక్టివిటీస్ తగ్గటం, క్యాంపెయిన్ కు సరైన సమయం దొరక్కపోవటం, దిశానిర్దేశం చేసేవారు లేకపోవటం కూడా కేజ్రీవాల్ సొంత రాష్ట్రంలో కనీసం ఖాతా తెరవలేని పరిస్థితికి దారితీసిందంటున్నారు. హర్యానాలో పోటీ చేసిన ప్రముఖులు చంద్రమోహన్, శృతి చౌదరి, నయబ్ సింగ్ సైని, వినేష్ ఫోగట్, దిగ్విజయ్ సింగ్ చౌతాలా, అర్జున్ చౌతాలా, కెప్టెన్ అభిమన్యు, చిరంజీవి రావు వంటి వారు గెలుస్తారా లేదా అన్నది చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపాయి. అప్పుడే లీడింగ్, అప్పుడే ట్రైలింగ్ అన్నట్లుగా ఫలితాల సరళి కొనసాగింది. ఇందులో కొందరికి విజయం వరించగా ఇంకొందరికి నిరాశ తప్పలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని 10 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 5 సీట్లలో గెలిచాయి. అదే 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం హర్యానాలోని 10 సీట్లలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. హర్యానాలో గెలవటం ద్వారా నార్త్ ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ తరువాత మరింత బలం పెరుగుతుందని కాంగ్రెస్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ రిజల్ట్ ఎఫెక్ట్ త్వరలో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపైన ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే హర్యానాలో ఆరంభంలో ఉన్న కథ క్లైమాక్స్ కొచ్చేసరికి మొత్తం మారిపోయింది. నిజానికి హర్యానా వ్యవసాయ రాష్ట్రం, ఢిల్లీకి భౌగోళికంగా దగ్గరున్న ప్రాంతం కావటంతో రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉంది. గతంలో రైతు నిరసనలు బీజేపీపై చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఇప్పటికీ కనీస మద్దతు ధర చట్టం వేయాలన్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల సపోర్ట్ కాంగ్రెస్ కుంటుందని చాలా అంచనాలు ఏర్పడ్డాయి. అన్నట్టుగానే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు మద్దతు దొరికినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం దెబ్బపడింది. రైతుల సెంటిమెంట్ కాంగ్రెస్ కు పూర్తిగా మళ్లకపోవటం కీలకంగా మారిందన్న విశ్లేషణలైతే ఉన్నాయి. హర్యానా జనాభాలో దళితులు 20% ఉన్నారు. 25% జాటు ఓటర్లున్నారు. నిజానికి హర్యానా కాంగ్రెస్ లో భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా వర్గాలు ప్రచారాలు చేశారు. ఒకరు జాట్, మరొకరు దళిత సామాజిక వర్గం. ఇద్దరు టాప్ పొజిషన్ పై ఫోకస్ పెట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ ముందుగా చెప్పలేదు. ఇది పెద్దగా కలిసి రాలేదన్నది ఫలితాల్లో కనిపించింది. పైగా ఆ రెండు వర్గాల ఓట్లు కాంగ్రెస్ వైపు పూర్తిగా మళ్లకపోవటం కూడా హస్తం పార్టీ వెనుకబడటానికి కారణమంటున్నారు. వీరిద్దరి మధ్య అంతర్గత పోరు ఫలితాల్లో నష్టానికి కారణమైందన్న వాదన కూడా వినిపిస్తోంది. చాలా ఓట్లు ఇండిపెండెంట్లు, ప్రాంతీయ పార్టీలకు మళ్లాయి. అవి గెలవలేదు సరికదా, కాంగ్రెస్ కి నష్టం చేశాయన్నది కూడా ఒక విశ్లేషణ. మరోవైపు హర్యానాలో బీజేపీ వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మూడోసారి గెలవటమంటే చాలా టఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే 10 ఏళ్ల పాలనపై ఉండే సహజ వ్యతిరేకతను అధిగమించడంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. హర్యానా బీజేపీ ప్రచార బాధ్యతలు ప్రధాన్ కి అప్పగించింది బీజేపీ హైకమాండ్. గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు కథ మార్చడంలో కీ రోల్ పోషించారాయన. సో జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి మంచి ఫలితాలు రాబట్టినా హర్యానా మాత్రం నిరాశ కలిగించింది. నిజానికి ఓడిపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని విశ్లేషణలొచ్చాయి. త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ వంటి చోట్ల ఎఫెక్టు పడుతుందని అంటున్నారు. అయితే ఈ ఫలితంతో హస్తం పార్టీ స్ట్రాటజీ మార్చుకోవటానికి, మరింత జాగ్రత్త పడటానికి ఉపయోగపడుతుందన్న ఎనాలిసిస్ కూడా ఉంది. For more videos like this, subscribe Big TV channel.